జనసేన పార్టీ భవిష్యత్తుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే గండి కొట్టేశారు. ఆయనే వెన్నుపోటు పొడిచినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలి అనుకుంటే ముందుగా ఆ నియోజకవర్గాలు, ఆ మండలాలు, గ్రామాల్లో తన పార్టీ అభిమానులతోటి కమిటీలు ఏర్పాటు చేసుకోవటం, ఆ కమిటీల ద్వారా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఒక కమిటీ ఏర్పాటు చేయటం, ఇవన్నీ జరగాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అసలు అట్లాంటి ప్రయత్నమే చేసినట్లు కనపడలా. చాలా చోట్ల కమిటీలే లేవట. పైగా అందుకనేనేమో నాకు ఈ పాయింట్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, స్టార్ క్యాంపెయినర్లు అంటూ ఆయన ఒక లిస్టు విడుదల చేశారు. దాంట్లో జబర్దస్త్ టీంలో వాళ్ళు, లేకపోతే ఇంకా పృథ్వీ లాంటి నటుడు, సినిమా యాక్టరు, అంబటి రాయుడు అనే క్రికెటరు, అసలు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టారు. ఓకే, అన్ని సందర్భాల్లోనూ రాజకీయాలతో సంబంధం ఉండక్కర్లేదు, క్యాంపెయినర్స్గా సినిమా నటులను వాడుకోవచ్చు. కానీ రాజకీయ నాయకుల్ని కూడా కొందరిని పెట్టుకోవాలి. అంటే జనసేనలో ఒక్క నేత కూడా స్టార్ క్యాంపెయినర్గా లేరనమాట. అంటే చంద్రబాబు గారితో పాటు ఈయన తిరుగుతున్నాడు తప్పితే ఇంకెవరిని ఎతగనివ్వకుండా, ఎవరిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్లోకి రానివ్వకుండా జనసేనని ఈయనే చంపేస్తున్నాడు. జనసేనకి ఈయనే వెన్నుపోటు పొడిచేస్తున్నాడు. అది చాలా అసలు స్టార్ క్యాంపెయినర్లు చూసిన తర్వాతే అందరికీ అర్థమైపోయింది. ఏమిటి ఇదంతా కూడా పనికిరాని పార్టీ కింద, లేకపోతే ఏదో కాలక్షేపం పార్టీ కింద, జనం లేని పార్టీ కింద, సేన లేని పార్టీ కింద ఆయన మార్చేసి కేవలం చంద్రబాబు గారి తోక పట్టుకుని తిరిగే, చంద్రబాబు గారి చొక్కా పట్టుకు తిరిగే పార్టీగా ఆయన మార్చేశారు. సో దీనివల్ల అందువల్లే ప్రసంగాల్లో కూడా ఎక్కడ పస ఉండట్లేదు. ఎంతసేపు చంద్రబాబుని పొగుడుతాడు ఒకసారి, ఇంకోసారి ఏమో ఒక దేశానికి ఒక నది కాదు, మనిషికి ఒక నాళం కాదు, రక్తనాళం కాదు, అట్లాగే 5 కోట్ల మందికి ఒక నాయకుడు కాదు, ముగ్గురు ఉండాలి అని ఏందో అసలు అర్థం లేని స్పీచెస్ చెప్తే ముగ్గురు ఉంటుంటే చంద్రబాబు గారు పనికిరాడని చెబుతున్నాడా, పనికొస్తాడని చెబుతున్నాడా? ఓ పక్కేమో రాజకీయ దురంధుడు అంటాడు, ఇంకో పక్కేమో ముగ్గురు లేకపోతే ఈ రాష్ట్రం కష్టం అంటాడు. అసలు విచిత్రమైన ప్రసంగాలతోటి పవన్ కళ్యాణ్ నిజంగానే లాఫింగ్ స్టాక్గా మారాడు. అన్నిటికీ మించి పితాని బాలకృష్ణ గారు కానీ, అంతకుముందు మన పోతిన మహేష్ గారు విజయవాడ వెస్ట్ నాయకుడిగా ఉండి ఇప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చాడు. పోతిన మహేష్ గారు అయితే డైరెక్ట్గా అడిగేశాడు. అయ్యా, అడగటం కాదు, ఆయన కోరాడు పవన్ కళ్యాణ్ గారిని, అయ్యా మీ సతీమణి గారిని తీసుకొచ్చి గృహప్రవేశం చేయండి, అలాగే ఒక 4 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పెట్టుకోండి, దించండి అన్నారు. మరి ఏమన్నా భవిష్యత్తులో ఇంకా టైం ఉంది కాబట్టి ప్రచారానికి తర్వాత తీసుకొస్తారేమో తెలియదు. కానీ ఇప్పటికైతే ఆయన గృహప్రవేశం జరిగినప్పుడు ఆయన ఒంటరిగానే చేయటం చాలా విమర్శలకి దారితీస్తూ ఉంది. ఏం జరిగింది ఆ మధ్య? ఒకసారి ఒక 5-6 నెలల క్రితం, సంవత్సరం లోపు అనుకుంటా, ఈయన 3వ భార్యకి కూడా దూరం అవుతున్నారు అని ఒక ప్రచారం అయితే వస్తే వెంటనే ఆయన ఒక ఫోటో రిలీజ్ చేసి కలిసే ఉన్నట్లుగా ఇచ్చారు. కానీ పోతిన మహేష్ అడిగిన దానికి సమాధానంగా ఎస్, నేను అంతా బాగానే ఉంది, నేను నా సంసార జీవితం ఓకే, ఇబ్బంది ఏం లేదు. సరే, గతంలో వాళ్ళు ఎలాంటి విమర్శలు చేసినా మిగతా ఇద్దరు భార్యలు అది వేరే విషయం, అప్పుడు విడాకులు తీసుకునే నేపథ్యం అవన్నీ వదిలేసేద్దాం, ఇక వ్యక్తిగతంగా అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మరి ఈయన సమాజం కోసం, ఎదుటి వాళ్ళ కుటుంబాల గురించి, ఎదుటి వాళ్ళ ఇళ్లలోని మహిళల గురించి వీళ్ళంతా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా మాట్లాడుతుంటారు కదా. మరి మాట్లాడుతున్నప్పుడు సహజంగానే పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటామని మన శ్రీశ్రీ గారు అన్నట్లుగా ఇప్పుడు చాలామంది జనసేన నేతలకి, జనసేన కేడర్కే అనుమానం వచ్చింది. ఏం జరిగింది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా గృహప్రవేశం, జనరల్గా గృహప్రవేశం సతీ సమేతంగా చేయటం అనేది హిందూ సంప్రదాయం. నేను అసలు హిందువుని, హిందూ దీనికోసం కృషి చేస్తానని ఒకసారి చర్చికి వెళ్ళి ఇంకో మాట చెబుతాం, ఇవన్నీ చేస్తుంటాడు. కానీ బేసిక్గా హిందూ బీజేపీని అయోధ్య దాకా వెళ్ళొచ్చి నేను కాబట్టి వెళ్ళొచ్చాను అన్నట్లు ఇట్లా ఈ హిందూ కింద అసలైన హిందువు కింద చూసుకోవాలని ప్రయత్నిస్తారు కదా. మరి హిందూ సంప్రదాయాల గురించి మాట్లాడతారు కదా. మరి ఎందుకు ఆయన సతీమణిని తీసుకురాలేకపోయారు? ఏం కారణం? ఒకవేళ ఏమైనా ఇబ్బంది వచ్చింటే పలానా ఇబ్బంది, లేదు ఎన్నికల ప్రచారానికి తీసుకొస్తామని చెప్పున్నట్లయితే ఆయనకి గౌరవంగా ఉండేది, పిఠాపురం ప్రజలకు కూడా ఒక నమ్మకం కలిగేది. ఈయన సంసారమే తీసుకురాని వాడు రేపు అక్కడ ఉంటాడా? పిఠాపురంలో గెలిచినా ఓడినా
గెలుస్తాడని చాలామంది స్థానికులు అనుకోవటం లేదు. ఈయన స్థానికుడు కాదు, ఈయన ఇక్కడ ఉండడు, ఎందుకు అనవసరం అని అనుకుంటున్నారు. అయితే కొంతమంది అభిమానులు ఉంటారు, వాళ్ళు గెలుస్తారని నమ్మవచ్చు. బట్ ప్రజలందరిలోనూ ఒక నమ్మకం కలగాలంటే ఆయన ఖచ్చితంగా ఆ పని చేసి ఉండాల్సింది గృహప్రవేశానికి సంబంధించి. సో ఆ పని చేయకపోవడం కూడా చాలా విమర్శలకి దారితీస్తూ ఉంది. సోషల్ మీడియాలో ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఆయనకే ఎక్కువ నష్టం జరుగుద్ది. కేవలం ముందు ఆయనకి సలహాయే తప్ప నేనేం విమర్శ చేయటం ఇంకోటో కానే కాదు ఇది. అయితే ఓవరాల్గా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేనని 24 నుంచి 21కి వచ్చాడు. గాయత్రి మంత్రం నుంచి ఇంకో మంత్రానికి వెళ్ళాడు. 21 నుంచి మళ్ళీ 10 మందికి టీడీపీ వాళ్ళకే సీట్లు ఇచ్చేశాడు. సో ఈ జరిగి 10 మంది కోసం ఆయన రాష్ట్రం అంతా తిరుగుతాడా, తెలుగుదేశం వాళ్ళ కోసం తిరుగుతాడా? దానికంటే తెలుగుదేశంలో కలిపేస్తే బెటర్ కదా అని కొంతమంది జనసేన నాయకులే అంటున్నారు. చాలా చివరికి పాలకొండలో కూడా మొన్న లేటెస్ట్గా పాలకొండలో కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయనకి ఇచ్చారు. భీమవరం అదే పనిచేశారు, అవినిగడ్డ అదే పనిచేశారు. అనేక చోట్ల అట్లా చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు జనసేనకి తనకు తానే వెన్నుపోటు పొడిచి చివరికి అదొక వ్యాపార సంస్థగా మార్చి వేరే పార్టీ వాళ్ళ కోసం పనిచేసే సంస్థగా, వేరే పార్టీకి కొంతమంది అమ్ముడు పోయాడంటున్నారు, కొంతమంది తాకట్టు పెట్టారంటున్నారు. ఏదైనా కానీ అలాంటి విమర్శలకు అవకాశం ఇచ్చేలాగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ జనసేనలో చేరిన వాళ్ళందరినీ ముంచేశాడని మాత్రం చెప్పక తప్పదు.